శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వీక్షిస్తున్న వారందరికీ శేషు షార్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ భాగంలో మనం యాదాద్రి తిరుమల లేదా స్వర్ణగిరి ఆలయం అని పిలువబడే దేవస్థానాన్ని దర్శించుకోపోతున్నాం. ఈ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరికి దగ్గరగా అనంతారం రూరల్ ఏరియాకి దగ్గరలో నిర్మించబడింది. ఇది హైవే నుంచి మనకు కొద్ది దూరంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవస్థానంలో ప్రధాన దేవతలు ఆండాళ్ మరియు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇంతేకాకుండా ఎన్నో ఉపాలయాలు కూడా మనం ఈ ఆలయం లోపల సందర్శించవచ్చు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సహకరించండి. స్వామివారి మెట్ల మార్గానికి ముందే బ్రహ్మరథాన్ని, శ్రీ రామానుజుల విగ్రహాన్ని, అలాగే దివ్యంగా చక్కగా చెక్కబడిన స్వామివారి పాదాలని దర్శించుకున్నాం. ఆలయాన్ని ప్రవేశించడానికి ఇవి 108 మెట్లు. ఈ మార్గం గుండా మనం ఆలయం పైకి చేరుకోవాలి. ఇది హైవే నుంచి లోపలికి రాగానే మొట్టమొదట మనకు కనిపించే స్వాగత ద్వారం. ఈ ద్వారం గుండా లోపలికి వెళితే మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. ఈ స్వాగత తోరణం ఎంత అద్భుతంగా కనిపిస్తోందో. చక్కగా శిల్ప సంపదతో రకరకాల శిల్పాల్ని ఈ గోపురాల మీద చెక్కి, అలాగే స్తంభాల మీద చెక్కి భక్తులకు స్వాగతం పలికారు. అదిగో అక్కడ అల్లంత దూరంలో కనిపిస్తోందే, అదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇది పార్కింగ్ స్థలం. ఈ స్థలం నుండి కూడా మనం వెనుకవైపుగా దేవాలయం ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలై సహస్రనామార్చన, నిత్య కళ్యాణం, సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, తిరువీధి ఉత్సవం, సహస్ర దీప అలంకరణ, అలాగే పవళింపు సేవ, ఇలా ఉదయం నుంచి రాత్రి దాకా స్వామివారికి సేవలు అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు విశేష దర్శనాలు, శీఘ్ర దర్శనాలు, అలాగే విఐపి దర్శనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయం లోపట మాడ వీధులలో తప్ప లోపలికి సెల్ ఫోన్లు అనుమతించబడవు. సెల్ ఫోన్లు ఇక్కడ 5 రూపాయలు కట్టి కౌంటర్లో భద్రపరచుకోవాలి. అందుకే ఈ వీడియోలో గర్భగుడిలోకి ప్రవేశించే ప్రధాన గోపుర ద్వారం లోపల నుండి మనం చిత్రీకరణ ఎక్కడా చేయలేదు. కేవలం బయట ప్రాంగణంలో మాత్రమే చిత్రీకరణ చేయబడింది. ఒక్క సెల్ ఫోనుకు 5 రూపాయల చొప్పున కట్టి ఇక్కడ కౌంటర్లో భద్రపరచుకోవచ్చు. అలాగే 4 మాడ వీధుల్లో కూడా చుట్టూ ప్రాంగణం గోడ మీద గోవిందనామాలు రాసి ఉంటాయి. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా, ఏ గోడ మీద చూసినా, ఏ స్తంభం మీద చూసినా, ఏ గోపురం మీద పరిశీలించినా చక్కగా శంకు చక్రాలు, అలాగే గోవిందనామాలు, వివిధ శిల్ప సంపద మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని ఉదయం సమయాల్లో దర్శించుకునే భక్తులకు చక్కటి వాతావరణం, అలాగే ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలాగే సాయంత్రం వేళ చీకటి పడిన తర్వాత ఈ ఆలయం దర్శిస్తే
విద్యుత్ కాంతులతో ఈ ఆలయం మెరిసిపోతూ ఉంటుంది. చక్కటి వాతావరణం మనకు కనువిందు చేస్తుంది. మానేపల్లి వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారట. వారికి ఈ నిర్మాణం కోసం 7 సంవత్సరాలు పట్టిందట. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన విగ్రహం 16 అడుగుల రాతి శిలపై చెక్కబడిందట. 108 దివ్య వైష్ణవ ఆలయాల దగ్గర సేకరించిన మట్టి నీరు విగ్రహం క్రింద ఉంచి పైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారుట. స్వామివారి విగ్రహానికి ఒక పక్క ఆండాళ్ అమ్మవారు, మరో పక్క శ్రీ పద్మావతీ దేవి కొలువై ఉంటారు. ఇదే ప్రాంగణంలో మదనగోపాలుడి విగ్రహం కూడా అత్యంత సుందరంగా రమణీయంగా ప్రతిష్ఠితమయ్యింది. అలాగే ఇంకో పక్క తులాభార మండపం, అలాగే అష్టలక్ష్ముల మండపం కూడా మనకు కనిపిస్తాయి. భక్తులు తగిన రుసుము చెల్లించి బెల్లంతో కానీ నాణేలతో కానీ ఈ తులాభారం చేయించుకోవచ్చు. ఇంకో పక్క ప్రాంగణంలో మనకు శేషవాహనము, హనుమద్ వాహనము, అలా వివిధ వాహనాలు దర్శనమిస్తూ ఉంటాయి. అంతరాలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే ప్రధాన రాజగోపురం దగ్గర మనకు వినాయక స్వామి మండపం, అలాగే చెక్కతో చేసిన రథము దర్శనమిస్తాయి. అలాగే ఒక పక్క 120 అడుగుల ఏకశిల కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం, ఇంకో పక్క గరుత్మంతుడి విగ్రహం మనకు అత్యద్భుతంగా దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి మూల విరాట్ విగ్రహానికి ఎదురుగా ఉన్న మండపంలో మనకి హోమగుండము, ఉత్సవ విగ్రహాలు, అలాగే పల్లకి కూడా దర్శనమిస్తూ ఉంటాయి. రామాయణము, మహాభారతం వంటి హిందూ ఇతిహాసాలను వర్ణించే శిల్ప సంపద మనకి ఆలయ గర్భగుడి లోపల, పైకప్పు మీద, గోపురాల మీద, స్తంభాల మీద అన్ని చోట్ల కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఈ హనుమాన్ మండపంలోనే స్వామివారికి తమ కోర్కెలు విన్నవించుకొని భక్తులు ముడుపులు కడుతూ ఉంటారు. ఇంకో పక్క మనకు 1500 కేజీల బరువు గల జయగంట దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ జయగంటను మ్రోగించిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంటుందిట. రథసప్తమి రోజు కూడా వివిధ రకాల వాహన సేవలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. అలాగే పర్వదినాల్లోనూ, ప్రత్యేక దినాల్లోనూ, విశేష దినాల్లో కూడా స్వామివారికి నృత్యాలతో, పాటలతో, సంగీతంతో సేవలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో నెల రోజుల పాటు విశేష కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతాయి. అలాగే వినాయక నవరాత్రులు, శ్రావణ మాసంలో కోటి కుంకుమార్చన కూడా జరిపిస్తారు. దాదాపు 1200 మంది ఒకేసారి పాల్గొనేలా కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అన్నప్రసాదం హాలును కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు స్నానఘట్టాలు, కళ్యాణ కట్టా కూడా అందుబాటులోకి తేబోతున్నారు. చక్కగా టాయిలెట్స్, శౌచాలయాలని చాలా పరిశుభ్రంగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. స్వామిని దర్శించుకుని బయటికి వచ్చిన వెంటనే తీర్థము, శటగోపురము, అలాగే ఇంకో పక్క ఉచిత ప్రసాదాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. చినజీయర్ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి దర్శనం 2024 మార్చి 6వ తారీఖున భక్తులకు కలిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది 2500 కేజీల బరువు గల జల నారాయణ్ విగ్రహం. నేపాల్ దేశం తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ 4 వేదాలకు ప్రతీకలుగా కోనేరు చుట్టూ మండపాలు నిర్మించారు. ఈ జల నారాయణ్ విగ్రహాన్ని క్రింది భాగం నుంచి
అలాగే పైన బాల్కనీ భాగం నుంచి కూడా అత్యద్భుతంగా భక్తులు వీక్షించవచ్చు. జల్ నారాయణ్ విగ్రహం ఎంతసేపు చూసినా ఈ ప్రాంతాన్ని వదిలి రాబుద్ధి కాలేదు. ఈ కారణంగానే సమయాభావం వల్ల ఆలయం ప్రక్కనే ఉన్న పెద్ద భవంతిలోని విశేషాలను చిత్రీకరించలేకపోయాం. ఉదాహరణకు ఆలయంలో నిత్య కళ్యాణం జరిగే స్థలము ఆ భవంతిలోనే ఉందట. ఈ జల్ నారాయణకు వెళ్ళే దారిలోనే దీపస్తంభం కానవస్తుంది. ఇక్కడ భక్తులు జ్యోతులు వెలిగించుకుంటారు. ఆ తర్వాత శ్రీ భూవరాహ మండపం, శ్రీ లక్ష్మీ నరసింహ మండపం కానవస్తాయి. ఇక్కడ నుంచి బయటికి రాగానే స్వామివారి ప్రసాదం అమ్మే కౌంటర్లు కనిపిస్తాయి. దానిలో అవకాశాన్ని బట్టి లడ్డు, పులిహోర మరియు వడ విక్రయిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు విరామ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలై రాత్రి 9 గంటలకు జరిగే పవళింపు సేవతో స్వామివారికి జరిగే కైంకర్యాలు ముగుస్తాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియా గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. చూశారు కదా వీడియోని. సాధారణంగా మనకి వెంకటేశ్వర స్వామి అనగానే తిరుమల తిరుపతి దేవస్థానాలు గుర్తొస్తాయి. చాలామంది సహజంగా ఏదేని కారణాల వల్ల తిరుపతి వెళ్ళలేని పక్షంలో చాలా నిరాశకు గురవుతారు, బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంతకు ముందు కాలంలో ద్వారకా తిరుమల దర్శించుకొని కొంత సంతృప్తి పడేవారు. ఆ స్వామివారిని చూసిన మధురానుభూతికి లోనయ్యేవారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో వెంకటేశ్వర దేవాలయాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి దేవాలయాల్లో మనకు అదృష్టవశాత్తు హైదరాబాదుకు దగ్గరలో భువనగిరి సమీపంలో స్వర్ణగిరి దేవాలయం అని చెప్పి మానేపల్లి వారు ఆ దేవాలయాన్ని నిర్మించారు. మేము ఈ దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు 3-4 గంటలు మాత్రమే గడపగలిగాం. అదే కనుక ఉదయం వెళ్ళి రాత్రి పవళింపు సేవ వరకు గనక ఉండి ఈ దేవాలయంలో మనం గడిపితే అత్యద్భుతమైన అనుభూతి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
తిరుపతి వెళ్ళలేని వారు కానీ, ద్వారకా తిరుమల వెళ్ళలేని వారు కానీ ఈ క్షేత్రానికి వెళ్ళి అదే మధురానుభూతిని తప్పకుండా పొందవచ్చు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పైగా ఇంకొక అవకాశం ఏంటంటే, ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత దగ్గరలోనే ఉన్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. మేము ఈ వీడియోలో ఈ స్వర్ణగిరి దేవాలయంలో రుసుము వివరాలు పొందుపరచలేదు. అది దేవాలయం వారి వెబ్సైట్లో చక్కగా వారు క్లారిటీగా అన్ని వివరాలు ఇచ్చారు. సమయాభావం వల్ల మాకు అవకాశం ఉన్నంత వరకే, కెమెరా అనుమతించినంత వరకు మాత్రమే చిత్రీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా అభ్యర్థన ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.